శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మాకుల దేవత నీ లీలలు పొగడతరమగళము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే జయ 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 శ్రీవాసవి జయ 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 శ్రీ శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై పాహి భవానీ వాసవి కన్యకా పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరీ చండిక కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరీ చండిక గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరీ చండిక కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరీ చండిక మహారాజు తలపే సామ్రాజ్యమును కూర్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కొద్ది జగంలో కొద్ది క్షణాల్లో భక్తుల్లో మనవాళ్ళు చెల్ల పంచ చెల్ల కలువ
సంఖ్య సందర్భం ప్రకారం 15 శ్లోకాలు ఉండవచ్చు. 2 గంటలు కూడా శ్లోకాలు 12 తీసుకుంటున్నా తెలియజేస్తూ ఉన్నాం. ఆడవాళ్ళు సమయాన్ని సరిగ్గా కావాలి. త్వరగా పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉన్నాం. మళ్ళీ 35 వరకు 25 వరకు వచ్చేసి ప్రయోగాలు చేస్తే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎవరు కూడా విశేషమైనటువంటి వాళ్ళు కాదు. దేవుడి ముందు అందరూ సమానమే. మమ్మల్ని ఇవ్వలేదు, మాకు ఇది తీయలేదు అనేటువంటి ఇది రాకూడదు. అందరూ సమానమే. ఏదైనా మీరుగా వచ్చిన పాల్గొనాలా, ఎవరు ఎవరైనా కొట్టుబడి లేదు. కాబట్టి కేవలం దేవాలయం ద్వారా పూజా కార్యక్రమాలు 11 క్షణాలు ప్రారంభం కాకుండా ఉన్నాయి. అలాగే కూర్చున్నటువంటి స్థలంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అసౌకర్యం కలుగుతూ దీనికి అసౌకర్యం కలిగించుకోవచ్చు. దయచేసి నేను చెప్పేటువంటి సూచనని పాటించి సజావుగా జరిగే కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఈ సూచన కూర్చోలేదు. ఇప్పుడు మాత్రం పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాగశాలలో పూజ కార్యక్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా కూర్చొని ఉండాలి. కింద కానీ కూర్చొని కానీ వస్తున్న కాలంలో కూర్చొని ఉండాలి. సంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది. అందరూ కూడా ఆ గణపతిని ముందుగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సరస్వతి దేవుని ప్రార్థన చేసుకోండి. మీ గురువులకి, మీ దైవాలకి, మీ ఇష్టదైవాలకి అందులో ప్రార్థన చేసుకుంటాను. మీ అందరికీ కూడా మీకే కాదండి, మాకు ఎవరికైనా సరే మనసు సమస్త భక్తజనులందరికీ కూడా శాంతి కలగాలని, అలాగే సమస్త భూమండలంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా శాంతి కలగాలని అందరూ కూడా శాంతి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి చూసుకొని చేతి ద్వారా పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు మన తలపెట్టేటువంటి మన చేసేటువంటి మనం ప్రశాంతంగా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క, అలాగే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నగరేశ్వరుడు, నందీశ్వరుడు, శిఖర జీవన ప్రదర్శన కార్యక్రమాలు సజావుగా సాగి ఇలాంటి శుభ్రాలు కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతిబింబించడానికి శాస్త్రమంత్రాలు చదువుతున్నాం. ఇంకా పూజా కార్యక్రమాలు చదువుతాం. ఓం ధ్రువంతేరా ధ్రువంతేరా జాగరణ ధ్రువంతేవా బృహస్పతిః
అత్యంత శివాజ్ఞయా ఓం బుద్ధిర్గ స్వజాతవేద పగ్నన్నరతిమ్మమ అగ్నిందోదం వృణేమహే హోదారం విశ్వవేదసా ఓం అగ్నినాగ్ని సవిద్యతే దీపరాజాయ విద్మహే మహాప్రజ్వలాయ ధీమహి వాసవి మాతకు ఓం దేవీం దేవీం వాచమజనత్త దేవాస్తాం విశ్వరూపా ప్రశోదంతే ఆనామంత్రే జవానందహానాధేనుర్వాగస్వాటవదస్తైలో ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చింతాన్ ఆనుకూల్యదాసిరస్తు యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాయ సర్వస్వాత్మం సర్వదో దేవమంగళం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్యాయం సర్వవిఘ్నోపశాంతయే దేవరత్నం సుదినం తదేవ పరాపరం చంద్రబలం తదేవ జ్ఞాపకం దేవమే నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి ఆచమ్య ప్రాణాయామ్య అందరూ కూడా నేను సంకల్పం చెప్తూ ఉంటాను. నేను చెప్పమన్నప్పుడు నేను చెప్పినటువంటి సంకల్పం చెప్తూ ఉన్నాను. అందరూ ముందుగా చెప్పండి. ఉపాత్త క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం
सिद्ध्यर्थम शुभादित्य शुभेशोरे मूर्ते सिंहाश्वराज्ञातमास्य अद्य ब्रह्मः द्वितीय प्रार्थे श्वेतवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीनीलस्य वायुप्रदेशे कृष्णागोदावर्य मध्यप्रदेशे अस्मिन् प्रतिष्ठायागमण्डपे सर्वदेवता ब्राह्मण हरेरघुजनसनिधौ अस्मिन् वर्तमानवैवाहिकचान्द्रमाणेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षे एकादश्याम् अस्यां रात्रः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषेण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री परमेश्वरस्य श्री परमेश्वरप्रीत्यर्थं श्री वासवी कन्यका परमेश्वरी देवता उद्देश्य वासवी कन्यका परमेश्वरी देवता प्रीत्यर्थम् మీ దగ్గరికి రామోస్తారు గోత్రనామాలు చెప్తారు చెప్పిన తర్వాత మీరు ఇస్తారు ఈ లోపల నేను ప్రతిష్టకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి సంకల్పాలు చెప్తూ ఉంటాను అందరూ కూడా వింటుండండి ఓం ఆసేతు శీఘ్రాచల మధ్యవాసినాం తత్రాపి అస్మిన్ గ్రామే స్థితానాం ఆగతానాం ఆగృష్యమానానాం బ్రాహ్మణాది సర్వవర్ణాసనానాం ब्राह्मणानां वेद वेदांगादि समस्त विद्याध्ययन तत्त्वज्ञ यागादि सत्क्रिया फलसिद्ध्यर्थं गुरुदेव भक्तिपरायणानां निर्विघ्न तत्तत् अर्चना फलसिद्ध्यर्थं अस्मिन् देशे भारतदेशे अस्मिन् राष्ट्रे तेलंगाना राष्ट्रे अस्मिन् ग्रामे कूकटपल्ली ग्रामे बालाजीनगर कारणे स्थितानां क्षाम डाम्बर महामारी प्रवेश अग्निभय जार चोरादि समस्त पीड़ा परिहारार्थं गवाम् अपि वत्स रक्षणानन्तरम् अपरिमित अतिशय क्षीर प्रदानेन समस्त जन संतोषकरणार्थं तपस्वी जनानां पंचेन्द्रिय विजय सिद्ध्यर्थं सत्कुल नारीणां स्वपति देवता तात्पर्य फल सिद्ध्यर्थं प्रजा प्रभुत्वांग प्रधान हस्त अश्व रथ पदात्यादि विविध ऐश्वर्य फल सिद्ध्यर्थं वैश्यान्य तत्तत् कर्माचरण कृषि गोरक्षक कुशील वाणिज्य अभिवृद्ध्यर्थं विहित सत्कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं शूद्राणां देव ब्राह्मण साधु सज्जन सेवा समासाय धार्मिक बुद्धि धर्मान्य समृद्धि द्वारा तत्तत् उद्योग धर्म कार्याचरणादपि व्यामोह परस्पर वैषम्य पूर्वक उद्योग दाह दुर्मय कुतंत्र बुद्धिमूलक गृहदान प्रभुत्वालय प्रभुत्ववाहन विध्वंसन विषकंदुक प्रयोग नानाविध शस्त्रास्त्र बाधा निवृत्ति द्वारा विश्व शांति सिद्ध्यर्थं नाना दिक्सुर ग्राम ग्रह जनपदादिषु स्थितेषु नदी निर्झर कासार कुल्य ह्रद वापि कूप तटादिकाशु सर्व जल समृद्धि पूर्वक समस्त अभ्युदयार्थं च साधूनां परित्राणाय दुष्कृतानां विनाशाय च धर्म संस्थापन करिष्यमानः श्रीमान् श्रीमतः शास्तु जन्मलग्न वशात्तु गोचार वशात्तु अंगग्रह वशाद्वारा सर्वेषां ग्रहाणां शुभ एकादश सागर वाक्यर्थम् एतत् आलयस्थित गर्भ गृहान्तरालिक शुक नासिक मुखमण्टप नन्दिमण्टप यागमण्टप गीतवाद्यमण्टप चूलिकोत्सवमण्टप संयोगमण्टप परिधिराक्षसमण्टप मृगयायात्रमण्टप कौतुकमण्टप आस्थानमण्टप स्वस्तिमण्टप सर्वतोभद्रमण्टप स्नानमण्टप स्नपनमण्टप यागमण्टप वैवाहिकमण्टप वचनमण्टप भोजनमण्टप नीराजनमण्टप
విహార మంటప శయన మంటప నృత్య మంటప జ్ఞాన ఉపదేశ మంటప భోగ మంటప గోపురాది ప్రాకార సమస్త ప్రాకారేషు చతుర్ద్వారాదిషు తత్తతో దేవతా స్థాపన ఫలసిద్ధ్యర్థం నిత్యోత్సవ మంటప పూజాపూర్వక యాగ అగ్నిప్రతిష్ఠాపన నివాసాంగ పూజాపూర్వక యంత్ర విగ్రహ జీవకళ ప్రాణకళ చైతన్యకళ సిద్ధ్యర్థం స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యమాణః సదాలు నిర్విఘ్నేన పరిశ్రమ అవాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజా అహం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. అందరికీ బ్రాహ్మణ వస్తారు, నీళ్లు వేస్తారు. ఆ నీళ్లు అక్షతలు ముందు ఆడవాళ్ళు చేతిలో నీళ్ళు వేయాలి. ఆడవాళ్ళు ఆ నీళ్ళని అక్షతలని మగవాళ్ళ చేతిలో వదిలి ఆ మగవాళ్ళు మీ ముందు మహోత్కృష్టమైనటువంటి దేవతా ప్రతిష్ట లాంటి కార్యక్రమం చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. ఏదో అలాంటి వచ్చింది కదండి, మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మేము ప్రతిష్ట చేస్తున్నాం అనుకోవద్దు కూడా. ఇది మనం చేసుకున్నటువంటి పుణ్యఫలితం ఒకటే కాదండి, మన తండ్రి మన తాతలు ముత్తాతలు అంటే ఒక తల్లి తరఫున తాతలు కాదండి, తల్లి తరఫున తాతలు కూడా ఉంటారు. ఇలా వాళ్ళ దాన్ని ఆలోచించండి. ఒక జీవికి ప్రాణం పోయాలి అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతో మంది తల్లి కష్టము. అట్లాంటిది సాక్షాత్తు పరమాత్మనే వాళ్ళ ప్రతిష్ట చేస్తున్నాం, ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం. ఫామ్ ఉందేమో అడుగు ఒకసారి. తీసుకొచ్చాం, ఆయన చెప్పారు శిల్పంగా తయారు చేస్తారు, కడప కూడా చెప్తారు. అదే రాయి దేవుడి విగ్రహంగా ఉంది, కడపగా వాడింది. ఇది కడప, అది దేవుడు. చూడండి ఎంత తేడా. ఇక్కడ పేరు రాయి అంటే ఆ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు అలాంటి కష్టం కాదు. देवं संप्रोक्ष्य आत्मांच संप्रोक्ष्य लेची नील चलना चम తీసుకో తదంగా ధ్యాన గణాంత్వ గణపతిం హవామహే చిత్రపటేస్మిన్ విగ్రహేస్మిన్ శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి పూజయామి శ్రీతే పునరస్మాద్ చక్ష ప్రాణమిహనో దేహ భగవాన్ ఆవాహయామి ఆవాహయామి
आचमनीं समर्पयामि ओम आमो इष्टामि योगमस्तान ओर्जेतदातना हेरणाय दिक्षसे योम शिवतमोरसस्य भाजयते हनः मातरः मार्गमानो शिक्षया यन्मथा आपो जनयदादनः उभयस्नानं समर्पयामि स्नानं शुद्ध आचमनीं समर्पयामि देवत्रा शोधना निर्जामि धेनुर्गा पोयमानाः अभिनन्दावर्तवेणा पुष्पाहरं गुरुवरणाय ओम हेरम्बाय नमः अन्नपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः ओम सिद्धिगणपते नमः ओम बुद्धिगणपते नमः ओम वल्लभगणपते नमः ओम उच्चिष्टगणपते नमः महागणाधिपते नमः नानाविध परिमलपत्रपुष्प अक्षतानि समर्पयामि धूपम् वनस्पत्यर्भवेदिके नानागन्धैः सुसंयुतः देवानां धूपो यं प्रतिष्ठितः महागणाधिपते नमः धूपमाघ्रापयामि साक्षात् जगज्योतये नमः लक्ष्य दीप्तिमं दर्शयामि धूपदीपान्तरं शुद्ध आचमनीं समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम प्राणाय स्वाहा बाणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा दानाय स्वाहा ओम स्वाहाय स्वाहा ब्रह्मणे नमः मध्य मध्य पानी दुर्गणे प्रदानामसे पूर्वं दुर्गणे द्रवसर्वं क्षणदुर्गणे क्षणदुर्गणे प्रेरित आत्मने समर्पयामि ताम्बूलं पूर्व प्रणयस्य कर्पूरेण नागप्रजयर्थं मुक्तादोषान् ताम्बूलं विपुषिता धन्यकर्मस्य हेमविजयवादो अनन्तमण्डलदर्शनादिप्रेक्षमे ताम्बूलं समर्पयामि ताम्बूलचरणं आत्मने समर्पयामि अदमङ्गलनीराय नमोपाय मंगलाहारति ఇప్పుడు పుణ్యాహర వాచనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గృహ భూ గాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర పదార్థ శుద్ధి దీనికి సంకల్పం. అంటే మనం తెచ్చుకున్నటువంటి స్థలము, మనం తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలు, మనం కట్టుకున్నటువంటి గుడి, అలాగే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్న మనము అంతా కూడా బాహ్య శుద్ధి అనేది జరగాలి. ఆ బాహ్య శుద్ధి జరగడం కోసం స్వస్తి పుణ్యాహరణ కార్యక్రమం జరుగుతుంది. అయినా మాతో ఏం చేయట్లేదు, వాళ్ళే చేసుకుంటున్నారని ఎవరు అనుకోవాలని ఇక్కడ అందరికీ ప్రతినిధులుగా మేము చేస్తున్నాం. మీ అందరికీ ప్రతినిధులుగా మేము చేస్తున్నాం. మా కోసం మేము చేయట్లేదు.
ఎందుకంటే ఈ పూజా కార్యక్రమం జరగాలి అంటే ఎవరో ఒకరి ద్వారానే జరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పెద్ద రాయిందనుకోండి, దాన్ని ఒక్కరు చేయలేదు, మనం సహాయం తీసుకొని చేస్తాం. ఇప్పుడు నేను విగ్రహాలు తీసుకెళ్ళాను, అయ్యా నాకు ఒక్కడే తీసుకురాని విగ్రహాలు చెప్పాను. అలాగే గ్రామాంతరంలో వృక్షం తీసుకెళ్ళాను. పుణ్యవాచన పుణ్యాహవాచనం అంటే ఏంటంటే 4 వేదాల విధులు ఉంటాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ 4 మంత్రాలు తీసుకొచ్చి దగ్గర కూర్చి పుణ్యాహవాచనం అనేటువంటి ఒక కార్యక్రమం బ్రహ్మ జ్ఞానం ఇప్పుడు భగవానుడు మాత్రమే ఐదో చేసినట్టుగా తెలియజేస్తుంది. ఓం పుణ్యాహి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ఓం పుణ్యాహి నమాయసు. అలాగే అది ఇలా చేసి ముందు చెప్పండి. శివాసంతు సౌమానస్తు హృదయాంతరంలో భగవాన్ లోపలికి సౌమానస్తు మనకు హృదయాంతరంగా ముందు భూమిని ముట్టుకుని నమస్కారం చేసుకోండి. అక్షరం చేస్తూ మళ్ళీ చేతులు తీపి నమస్కారం చేసుకుంటూ ఓం పుణ్యాహి శివాసంతు సౌమానస్తు అక్షరం ఓం పుణ్యాహి గమాయస్తు శివాసంతు సౌమానస్తు అక్షరం అక్షత ప్రాచ్యత ప్రేమేదాసు అక్షరాక్షత ప్రాచ్యత గంధద్వారాంతరాదర్శాంతరిష్టాంతరిణి ఈశ్వరీ ఉదయోగంతో ఆయనేతే ప్రాయనేతే ఐశ్వర్యమస్తు దక్షిణా పాంతో ఉదయం చాస్తు యం కృత్వా సర్వవేదజ్ఞ క్రియాత్మక కర్మాణి భాషి భాషణ ప్రవర్తంతే అహంకారమానం కర్తా అర్జునః పుణ్యం పుణ్యాహవానిష్యే విష్ణు యామదేవ సృష్టివాం సృష్టినామే హేయాయో సృష్టి త్రినాద సృష్టి ప్రేమ धनधान्य समृद्धि वस्तु इष्ट संपदस्तु ऐशान्यं बहिर्देशेश्वरस्य वस्तुवेत् पापतत्प्रतिहत वस्तुवेच्छिरे तदस्तु शुक्रान् भारतबृहस्पतिशनेश्वर राहुगत सोदति अचलवतमे ग्रहः प्रियन्ता यदि परमहोते नक्षत्र विद्यता प्रियन्ता नैत्यान् दिशि शामितो घोराणे शामितो पापाने शामितो इतेह प्रथमविजयभारपतिता शिवाहरसंतो शिवाहरणे संतो शिवावनस्पते संतो घोरात्रे शिवेस्यादोत्तरण्यं शिवकरणं उत्तरोत्तर हर हर विरुद्धस्तु उत्तरोत्तर शिवाभ्य संपत्तिता अग्निपुराणाश्री देवाश्च प्रियन्ता वायुजलगमात्र प्रियन्ता वशीपुराणाश्रीना प्रियन्ता आदिपुराणा सर्वेग्रहाश्च प्रियन्ता इंद्रपुराणा प्रियन्ता आदिपुराणा सर्वेदेवाश्च प्रियन्ता विश्वोश्री पुण्योदयाय पुण्ययाय पुण्यालक्ष्मी संभाव्य पुण्यालक्ष्मी संस्कृते
स्वस्मिजन्ते स्वस्तेवेद पर्यन्त स्वस्तुज्यन्ते स्वस्तुज्यन्ते स्वस्तिरेन्द्रावृद्धश्रवाः स्वस्तिरपूषाश्वेदः स्वस्तिरस्ताक्षरश्रेणे स्वस्तिरबृहस्पतिर्दधातु अष्टो देवाः स्वस्तोम्यासः देवेन्द्रदेवेन्द्राश्रेष्ठः यज्ञपान्तरस्य प्रस्तात् संवत्सरेण उद्योगः स्वस्ति అందరిలో తులసిలాగా చెప్పండి తులసిలాగా చెప్పండి ముఖ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మని మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మదే స్వస్తి భవంతః కుర్వంతు ఆయుష్మదే స్వస్తి స్వస్తి భవంతః స్వస్తి అందరూ కూడా ఇప్పుడు చెప్పింది ఏంటంటే ముఖ్యం అంటే నా యొక్క సహకుటుంబాయ అందరూ కూడా గోత్రము మీ ఇంటి పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత మీ పేరు చెప్పుకొని మీ ఇంటి పేరు మీ గోత్రము మీ పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. వర్షక్షేత్ర సంపూర్ణమస్తు గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు శాంతి పుష్టి పుష్టిశ్చాస్తు పునరపి గోత్రామణి శుభం భవతు ఇష్ట సంపదస్తు. ఈ ఒక్క పూటకి ఎక్స్టెన్షన్ ఈ ఒక్క పూటకి సాయంత్రం 5 గంటలంటే 2 గంటలకి కార్యక్రమం స్టార్ట్ కావాలి. ఒకవేళ మీరు రాలేదనుకోండి ఇంత నేనేం చెప్పలేను. ఉన్న వాళ్ళతోనే నేను కార్యక్రమం చేయించుకుంటాను. ఎందుకంటే మనకు కార్యక్రమం జరగడం ప్రధానం ఎవరు వచ్చారో ఎవరు రాలేదని కాదు. మొదటి రోజు కాబట్టి మీ ఒక్కరు మీ కోసం బెసం చూస్తాను. మీరందరూ రావాలి. అందరూ వస్తే సంకల్పం చేసి అందరితో సంకల్పం చేసినట్టు అవుతుంది. మీరందరూ రావాలని ఆగి కొద్దిగా ఆలస్యంగా ప్రయాణం చేస్తున్నారు కదా. మేము 7 గంటలకే వచ్చి ఇక్కడ అడిగాం. 7 గంటలకు వచ్చి మా కార్యక్రమాలు లోపల సర్దుకోవాలి సర్దుకొని ఇవన్నీ తయారు చేసుకోవడం చేస్తాం. ఈరోజు సాయంకాలం ప్రతి ఇంటి నుంచి కూడా మాతృమూర్తులు చక్కగా బిందెతో అర్థం కట్టి కడిగి అర్థం కట్టి బొట్టు పెట్టి బిందె మీద నీళ్ళు పట్టుకొని మామిడి కుంభాన్ని వేప కుంభాన్ని తీసుకొని చక్కగా తీసుకొస్తే ఇక్కడికి బిందెలన్నీ కూడా ఒక దగ్గర పెట్టించి వాటన్నిటికీ పూజ చేయించి ఆ నీళ్ళని మీ చేతిలో లేదా స్వామికి సమర్పణ చేస్తాం. ఎందుకంటే స్వయంగా మీ చేతులతో మీరు చేసుకుంటేనే మీకు పుణ్యం. మన ఉదయం యజ్ఞం ప్రారంభమైన తర్వాత మగవాళ్ళు అగ్నితోనే ప్రాణప్రతిష్ఠాపన చేస్తారు. మొదటి ప్రాణప్రతిష్ఠాపన మగవాళ్ళు అగ్నితో చేస్తారు. ఆడవాళ్ళకి మాత్రం అవకాశం లేదు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిందెలు తీసుకుంటున్నారు. 5 గంటలకు ఇంట్లో పడేటంటే 5 గంటలకు వస్తే బిందెలను అవసరం పెట్టించి వాటన్నిటికీ మేము పూజ చేసి మీ బిందెలు మీకు ఇస్తాం. మీరు తీసుకోండి. మీ బిందెలు మీరే తీసుకోండి. కొత్త వాళ్ళకి తెలుసుకోండి. ఎందుకంటే బిందెల పంచాయతీ తీర్చడం అనేది ఎంత సుప్రీంకోర్టు న్యాయమైనా కూడా సాధ్యం కాదు. సుప్రీంకోర్టు న్యాయం తీసుకుని వెళ్ళినా కూడా ఆయన బిందెల పంచాయతీ మాత్రం 4 గంటలకు ఇంకేదన్నా చెప్పి నేను చెప్తాను. కాబట్టి బిందెల పంచాయతీ కాకుండా ఎవరి బిందె వాళ్ళే తీసుకోండి. ఎవరి బిందె వాళ్ళే తీసుకోవాలి. ఇక్కడ ఒకరు తీసుకోకపోతే ఏం లేదు కానీ వాళ్ళ పుణ్యమైన మంచిదే. పాపం వాళ్ళ పుణ్యం ఏదైనా ఉంటే మీతో పాటు వాళ్ళ పుణ్యం అట్లని ఓం ఆనందానంద దేవేశానంద వరదాయ ఆనందరుద్రనాథాయ ఆనందాయ నమో నమః. ఓం రక్తాత్మక శ్రీవందే దేవసేన సుబ్రహ్మణ్యే దుర్స్వామినే నాగదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానానంతరం సమర్పయామి వస్త్రపవిత
पुष्पै पूजयामि अनन्ताय नमः तक्षकाय नमः मातुके नमः कर्कोटकाय नमः लक्षादेवताभ्यो नमो नमः स्नानादिपुष्पादनपूजा समर्पयामि शुभमासापयामि सावधकश्च दीपं दर्शयामि शुभदेवानुदानं समर्पयामि महानैवेद्यं निवेदयामि ॐ भूर्भुवस्वः ఈ మూడు చెట్లు దృష్టిలోని చక్కగా నాలుగు దేవుడు భావించాడు చక్కటి పాదాలు ఇచ్చాడు ఆ పాదాన్ని పూలని పాదాలకు మంచిది మన ఆరోగ్యానికి మంచిది చెట్లు కూడా యాశాలు చెట్లు తీసుకురావాలని దూరంగా వచ్చేటప్పుడు చెట్లు లేకుండా నడవడాలనుకుంటే యాశాలకి దూరంగా మన టెంప్లెట్ కానీ చెట్లతో దూరంగా అప్లై చేయాలి. అలాగే ఇక్కడ సపరేట్గా యాశాల మఠమాలని ఏర్పాటు రాత్రి కష్టపడి యాశాల మఠమాలని కూడా సిద్ధం చేసుకున్నాము. అక్కడ దేవతల యొక్క ప్రతిష్ట పూజ కార్యక్రమం దేవతల ఆవాహన జరుగుతుంది. అక్కడ దేవతల ఆవాహన జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ యాగశాలలోకి బ్రాహ్మణులు కాకుండా ఎవరు కూడా పూజా కార్యక్రమం కావాలి కాబట్టి ఎవరు కూడా లోపలికి రాకండి. ఒకవేళ మనకు వచ్చినా కూడా దీక్షా వస్త్రాలు సంప్రదాయ దుస్తుల్లో పంచ కర్మ రాష్ట్రంలో ఉంటేనే కూడా బ్రాహ్మణులు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా రాకండి. ఒకవేళ తక్కువ స్థితిలో కావాల్సినటువంటి అవసరం వస్తే పంచాకర్మ దయచేసి సాధ్యమైనంత తీసుకోండి. మీకు కావాలంటే నేను బయటకు వచ్చి పవిత్రమైనటువంటి ఫోటోలు ఏవైనా మీ మీ స్థానాల్లో లేచి కూర్చుంటే సాధిస్తున్నాం కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు చెప్పకూడదు, కూర్చొని చెప్పకూడదు, మాట్లాడకుండా ఉండదు. మాట్లాడితే నేను చెప్పే మాట మీకు ఎప్పుడు మళ్ళీ అవుతుంటారు కాబట్టి మాట్లాడుకుంటే నేను చెప్పేది అర్థమవుతుంది. మనం మలినాలు ఉంటాయి. ఆ మలినాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకోవడం కోసం లోపల ఉన్నటువంటి అవయవాన్ని శుద్ధి చేసుకోవడం కోసం కానీ ఎంతో పవిత్రమైనటువంటి గోవు యొక్క పంచ ద్రవ్యములతో గోమయం, గోమూత్రం, గోక్షీరం, గోమది, గోమూత్రం అంటే ఆవు పాలు, ఆవు నీరు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు పేడ ఈ 5 ప్రపంచంలో ఎంతో పవిత్రమైన చేయకూడదు. ఈ 5 కలిపితే మీ అందరికీ రుచిగా కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాపై ప్రముచ్యతే. మీకు ఆ ప్రజల మీద ప్రార్థిస్తున్నారు. అంటే శరీరము అస్థిగత అంటే బొక్కలతో కూడినటువంటి శరీరము. అందరూ సిద్ధంగా ఉన్నారంటే నన్ను ఆటోల పాత్రలు తీసుకునే ఋషికులు భూములు తీసుకోండి. ఆటోల పాత్రలు సపరేట్గా ఉంటే నీళ్ళు పూసి పెట్టుకోండి, లేకపోతే 5-6 భూములు నీళ్ళు తీసుకొని నిదానంగా చేస్తున్నాం. నేను అందరికీ నిదానంగా చెప్తాను, ఒక్కొక్కరిగా చెప్తాను. నేను ఏకరిగా చేసేదండి
నేను చెప్తాను విధానం అందరికీ. గణాధిపతే నమః ప్రణాదేవే సరస్వతే వాజేభిర్వాజనేవతే సరస్వత్యై నమః గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకాధిపతి. తీసుకోండి, గణపతిని ముందుగా ప్రార్థన చేసుకోండి. 2 లక్షలు తీసుకోండి, గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం దేవేం లాభస్యేషాం కార్యేషు విఘ్నస్తస్య జాయతే. అందరూ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం చక్కగా ముగ్గు పట్టుకొని 5 సార్లు ఓంకారం చెప్తూ నిదానంగా ప్రాణాయామం చేయండి. ఓం భూ భూమి గుండ్రంగా ఉంటుంది అని ఎప్పుడు అంటుంటారు. ఇదే కారణం. ఎప్పుడో పూర్వకాలంలో విశాఖ గారు చదివేనో అన్నటువంటి భూమి మనందరూ కూడా మళ్ళీ అదే స్థితికి చేరుకుంది. అంటే ఈ ఎందుకు చెప్తున్నాను, ఈ రేఖలు మనకి చేతులకు వేలకు ఉండబడేటువంటి రేఖలు, ఈ అక్షతో ఉండబడేటువంటి రేఖలు ఒకళ్ళను కోరినటువంటి రేఖలు ఇంకొకళ్ళు ఉండవుతారు. మనుషులు ఉండొచ్చండి, 7 రకాల మనుషులు ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉంటారు. ఒకే రకంగా ఉండేటువంటి కోరికలు వ్యక్తులు 7 ఉంటారు. ప్రపంచంగా చెప్పారు కానీ ఆ 7 కూడా చేతి రేఖలు మొత్తం ఒకేలాగే ఉంటాయి. ఎదుటి రాత ఒకేలాగా ఉంటుంది. ఇది కనపడదు, ఇది కనపడుతుంది అంతే. కాబట్టి మన జాతకం మన ఏది బాగుండాలన్నా శ్రీ పరమేశ్వర ఉద్దిష్ట పరమేశ్వర శ్రీ చక్రం సువాన్ సంజాత వేదవే మహోదయ మహాశ్వరాజ్ఞ ప్రవర్తమానస్య బ్రహ్మహాదివ్యరాజ్య వేదవరాష్ట్ర దేవే కైర్య బ్రహ్మాది జంబోద్వే వేదవరే పదరంగే వేదహరస్వామి వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి నది మధ్య ప్రదేశే సౌదరస్మి వాసవి దేవత సుబ్రహ్మణ్య దేవత పంచాయాగమండపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన అద్భుతమాదేవ హరచారవాణిన ప్రభవాన్ శక్తి సంవత్సరాణాం మధ్యే ఉత్తరాయణే మాఘమాసే ఏకాదశ్యాం శుభదినో భాద్రమాసే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయ అస్యాం పదినో श्री भुवनेश्वर तीर्थम वासुकी कन्या परमेश्वर देवता सेवा श्री कन्या परमेश्वर देवता प्रीत्यंतम श्रीमान श्रीमतः गोत्रः ब्राह्मण ఏదో వచ్చి గోత్రనామాలు ఇచ్చారు. దేశంలో గోత్రస్య ఉత్తరముఖయాం యస్య లక్ష్మీ గౌరీనామ యస్య సాయినామ యస్య విగ్రహానామ యస్య అధికనామయస్య క్షేమయస్య ధర్మనామయస్య కుంభాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష
दीर्घ आयुष्य आरोग्य अखंड अष्ट ऐश्वर्य महालक्ष्मी कुबेर अनुग्रह सिद्ध्यर्थम समस्त दुष्टग्रह दोष निवारण सिद्ध्यर्थम मम उद्योगम व्यवसायम व्यापारम गृहम पुत्र पौत्र मम देवालयम दिन अभिवृद्धि सिद्ध्यर्थम चिरकाल सुखजीवन मनश्शांति प्रशांतता दीर्घ सौमान्य सौभाग्य सिद्ध्यर्थम मम पुत्रस्य पुत्रिकस्य उन्नत विद्या उन्नत उद्योग उन्नत जीवित प्राप्ति सिद्ध्यर्थम समस्त विजयलाभ कीर्तिलाभ यशोलाभ धनलाभ आयुष्यलाभ आरोग्यलाभ प्राप्ति सिद्ध्यर्थम प्रतिष्ठित नूतन श्री वासवी कन्यका परमेश्वरी नगरेश्वर महागणपति सुब्रह्मण्य नंदीश्वर